తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది గవర్నమెంట్. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు పాఠశాలల్లోనూ ఇవాళ రేపు ఒంటిపూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీటిపారుదల శాఖలో అన్ని విభాగాల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలతో పాటు చెరువులపై నిఘా పెంచాలని ఆదేశించారు. విపత్తుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరంగల్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలో నిత్యావసరాలు, సామగ్రి తడిసిపోయాయి. వరంగల్ జిల్లాలోని కాసికుంట వాంబే కాలనీలో ఇళ్లలోకి వరద నీరు రావడంతో పసునూటి బుచ్చమాని వృద్ధురాలు మృతి చెందారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు చెరువుల్లోగా మారాయి. వరద అంతకంతకు పెరగడంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. గుడిసెలు, రేకుల ఇళ్లలోని వారు వరద మొదలవగానే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితుల కోసం 5 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో వరంగల్ మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. స్క్రీన్ పై చూస్తున్నాం, చాలా వరకు రోడ్లపై వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి. చాలా వరకు కూడా అక్కడ వాహనాలు కూడా వాటర్లోనే ఉన్నాయి. ఇళ్లలో కూడా నీరు చేరిపోయినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే మనం చూస్తున్నాం గవర్నమెంట్ కూడా ఇంకా 3 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగనున్నాయి, ఉండనున్నాయి అని చెప్తున్నారు. ఇప్పటికే వరంగల్ అంతా కూడా వరంగల్ నీరుతో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. సో అధికారులు వాటర్ క్లియర్ చేసే పనులన్నీ చేపట్టారా? ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ ప్రశాంత్? హిమబిందు, మొత్తానికైతే గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే వరంగల్ మహానగరము, త్రినగరిగా పిలిచేటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీస్ మొత్తం కూడా
40 కాలనీలకు పైగా వరద దిగ్బంధంలో ఉన్నాయి. ఇప్పటికే వరద నుంచి తేరుకొని ప్రజలు దాన్ని క్లీన్ చేసుకునే పనులలో ఉన్నప్పటికీ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికతో అయితే మరోసారి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిన్న లోతట్టు ప్రాంతాలలో వరదమయం అయినటువంటి కాలనీ వాసులను క్యాంపులకు తరలించి వారికి ఆహార ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికే ఇటు 180 కాలనీలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే గతంలో ఏదైతే నాలాల కబ్జాలు చెరువుల కబ్జాలు చేసిన పరిస్థితితోటే ఈ యొక్క వరద ముప్పు వస్తుందనేది చెప్తున్నారు. అయితే ప్రతి వర్షాకాలం వచ్చిందంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని గత సంవత్సరం ప్రజలు అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మొరపెట్టుకున్నా కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రజలు ప్రతి ఏడాది ఈ వర్ష బీభత్సవానికి గురి అవుతున్న పరిస్థితి ఉంది. ఈసారి కూడా నిన్న రాత్రి 10 నుంచి 16 సెంటీమీటర్ల మధ్య అనేక కాలనీలలో 12 సెంటీమీటర్లు అప్రాక్సిమేట్ గా కురిసింది. దీంతో అయితే అనేక చోట్ల వరద బీభత్సవం సృష్టించింది. దీంతో అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి. 2 మృత్యువాత కూడా పడ్డారు. నిన్న వరంగల్లో ఒక హృదయ విదారక ఘటన కూడా చోటు చేసుకుంది. వరదలో చిక్కుకున్న ఇంట్లో వృద్ధురాలు మృతి చెందడంతో అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా లేని దుస్థితి నెలకొన్న పరిస్థితి వరంగల్లో ఏర్పడింది. దీంతో అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అటు సీఎం రేవంత్ రెడ్డి అందరూ జిల్లా కలెక్టర్లకు అలర్ట్ చేశాడు. వరంగల్ కు స్పెషల్ గా అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని కూడా హుకుం జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ఇటు ప్రభుత్వం ఈ రోజు రేపు 2 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. హిమబిందు మొత్తానికైతే వర్ష బీభత్సవం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హిమబిందు రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సాగు బతుకుల మధ్యలో కొట్లాడుతాను ఆయనకి ఆలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 23.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమరంభీం జిల్లా రెబ్బన్లో 20.53 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 7.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామంలోని కృష్ణదేవరాయల కాలనీలోకి వరద నీరు రావడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతూ ఉన్నారు. చినుకు పడితే చాలు తమ కాలనీలోకి వరద నీరు వచ్చి విష సర్పాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి తమ కాలనీలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే కురిసిన వర్షాలతో మనం చూసుకుంటే చాలా వరకు అంటే 20 సెంటీమీటర్ల పైనే కూడా నమోదైన పరిస్థితి. ఇంకా 2-3 రోజుల పాటు ఇలానే వర్షాలు కూడా ఉంటాయి అంటున్న ఐఎండీ హెచ్చరిస్తోంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్? అలాగే అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అక్కడ? హిమబిందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పూర్తి స్థాయిలో జనజీవనాన్ని అయితే ఎక్కడికక్కడ స్తంభింపజేసిన పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొమరంభీం జిల్లా రెబ్బన్లో 20.53 సెంటీమీటర్ల వర్షపాతం, ఆదిలాబాద్ జిల్లా 7.55 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనైతే ఇటు వాగులు వంకలు ఉప్పొంగడంతో అయితే భారీగానైతే వరద ప్రవాహం కొనసాగుతుంది. వాగులలో దాదాపుగా 10ల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు ఉండగా 1000 ఎకరాలనైతే పంట నష్టం జరిగినట్టయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేయడంతో అయితే కాలనీ వాసులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా లో లెవెల్ వర్ధన పైతో పాటు వాగులలో కూడా భారీగా వరద నీరు వచ్చి ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే రానున్న రోజుల్లో మరో 2 రోజుల పాటు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఉట్నూరు ఐటీడీఏ పిఓ ఖుష్బు గుప్తానైతే ఇటు ఉట్నూరు మండలితో పాటు
ఉట్నూరు, జైనూరు, నార్నూరు మండలాలకు సంబంధించినటువంటి పాఠశాలలకు అయితే హాలిడే కూడా ప్రకటించారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలకు, ప్రిన్సిపాల్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఇటు ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప ఇతర సమయాల్లో కూడా బయటికి రావద్దు. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బెల్లంపల్లి మండలంలోని ఇటు బెల్లంపల్లి, భీమిని, నెన్నెల, కాసిపేట, కన్నపల్లి, తానూరు మండలాల్లో అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తోంది. పూర్తిగా భీమిని మండలం వెంకటపూర్లో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న ఎర్రవాగు ప్రవహించడంతో అయితే గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ గ్రామాలకైతే ఎక్కడికక్కడ రాకపోకలు అయితే నిలిచిపోయాయి. పంట చేలలోకి భారీగా వరద నీరు చేయడంతో అయితే వేలాది ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట అయితే నీటి మునిగి చెరువులను అయితే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కన్నపల్లి మండలంలోని పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు రావడంతో అయితే సాలిగాం గ్రామం అయితే ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు అయితే డప్పు చాటింపు వేయించిన పరిస్థితులు అయితే ఇటు కన్నపల్లి మండలంలో ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే వర్షాలు అయితే పూర్తి స్థాయిలో ఇటు జనజీవనం స్తంభింపజేసి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినట్టుగానైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టుల గేట్లు వరద ప్రవాహానికి తగ్గట్టుగానైతే ఎక్కడికక్కడ గేట్లు అయితే లిఫ్ట్ చేస్తూ దిగున ఇటు గోదావరిలోకి లేదా ఇటు పెద్దవాగులోకి అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ప్రాజెక్టుల వద్ద ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలకు భారీగా వరద నీరు రావడంతో అయితే జలసభలతోటి ఇటు పర్యాటకులను ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.